అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి, బాబు బినామీలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత వివక్షకు తెరలేపారని మండిపడ్డారు. కోర్ క్యాపిటల్ పరిధిలో 1.5 చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్ ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలి కొదిలేశారని విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షణీయమైన మావిగన్ ప్రతిపాదనను పక్కన పెట్టి కేవలం క్విట్ ప్రోకో కోసమే అమరావతి తంతు నడుపుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రోజు రోజుకి లోతుకెళ్తుంటాయి. అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఒక ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ ఎంత కఠినతరంగా ఉంటాయంటే, నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని నేను, లేదా మీరు ఒక రైతు, మీరొకే ఒక రైతు, మీరు 1 ఎకరమో 2 ఎకరాలో సిఆర్డిఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు. పూలింగ్ కింద ఇస్తే నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటాకి సిఆర్డిఏ రూల్స్ ఒప్పుకోవు. ప్లాటుని సబ్ డివిజన్ చేయటానికి ఇల్లేదు. 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు ఇద్దరు దాన్ని, అంటే ఒక తండ్రి కొడుకున పుట్టినటువంటి 2 కొడుకులు ఉంటే, లేదా మీ తండ్రికో నా తండ్రికో పొలం ఉండి ఇస్తే, మనం అన్నదమ్ములో లేకపోతే ఒక అన్నా చెల్లిలో 2 అక్క చెల్లిలో ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేయటానికి కుదరదు. చట్టం ఒప్పుకోదు, సిఆర్డిఏ చట్టం. ప్లాన్ ఎవరు అట్లా ఇట్లాంటి అనేక రూల్స్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చట్టంలో. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సతీబాబు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రహసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పశ్చిమ నగర శాఖ ఆధ్వర్యంలో చిట్టినగర్ సమీపంలోని విఎంసి సర్కిల్ 1 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, నగరంలో దెబ్బతిన్న రహదారులు, వాటర్ పైప్ లైన్లు, కొండ ప్రాంతాల రిటర్నింగ్ వాల్స్, మెట్ల మార్గాల మరమ్మతులు కూడా జరగడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నిధులను వాడుకుందని, వాటిని తిరిగి రాబట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కారణంగా గుత్తేదారులు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. యూజీడీ పనులు, వాటర్ ట్యాంకులు, క్రీడా ప్రాంగణం, డిగ్రీ కళాశాల, రిటర్నింగ్ వాల్స్ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విఎంసి 3 సర్కిల్ కార్యాలయాల ముట్టడికి దిగుతామని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థ దివాలా తీసింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్రజల మీద మాత్రం పన్నుల భారాలు విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రతి ఏడాది 15% ఇంటి పనులు, నీటి ఛార్జీలు భారాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. విజయవాడ నగరంలో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయి ఉన్నాయి. కాంట్రాక్టులకి 250 కోట్ల పైన బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు సమ్మెలో ఉన్నారు. ఈరోజు పశ్చిమ నగరంలో కానీ, విజయవాడ సెంట్రల్, తూర్పు, అలాగే నగరంలో ఉన్న ఎంపీ కానీ విజయవాడకు రావాల్సిన 1200 కోట్ల నిధులు రాబట్టి నగర అభివృద్ధి పనులు చేపట్టాలి. అవన్నీ చేయకుండా ఊరినే సమీక్షలు అని చెప్పి ప్రచార ఏర్పాటు కార్యక్రమాలు తప్ప పనులు మాత్రం జరిగే కార్యక్రమాలు జరగడం వల్ల
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని కుంటుపరుస్తుంది, కావాలని పక్కన పెడుతుంది. నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నగర ప్రజలకి మోసం చేస్తున్నారు. ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్నే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే మోసాన్ని చేస్తుంది. విజయవాడ కొండ ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళ పనులు జరగడంలా, కాలువలు రిపేర్లు పనులు జరగడంలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వన్ టౌన్ పశ్చిమ నగరంలో వేసినటువంటి 18 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు వినియోగంలోకి తీసుకురావడంలా. స్టేడియం నిర్మాణం చూస్తే లేబర్ కాలనీలో 15 సంవత్సరాలు అయిందండి, ఇంతవరకు ఆ స్టేడియం ఇంతవరకు పూర్తి కావడం లేదు. మరోవైపు అందరికీ మంచి విద్య, నాణ్యమైన విద్య, మోడల్ విద్య అని మాటలు బాగా చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంతవరకు ఏర్పాటు చేయడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కాలేజీ ఏర్పాటు చేయండి అంటే పార్టీ ఆఫీసులకి వాళ్ళ ప్లేసులు కేటాయింపు చేసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఆ స్థలాలని కనీసం కాలేజీలకు వినియోగిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ముఖ్యంగా కృష్ణానది పక్కన పెట్టుకుని మంచినీళ్ళు ఏంటండి, ఈరోజు రంగు నీళ్ళు ఇస్తారా, మురుగు నీళ్ళు ఇస్తారా, స్వచ్ఛమైన మంచినీళ్ళు ఎవరా? పెనాల్టీలు మాత్రం, ఫైన్లు మాత్రం బాగా వేస్తారు. లేట్ అయితే పంపులకు వస్తామని బెదిరిస్తారు. ఇదేనా ప్రజా సంక్షేమం, స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన అంటే? ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం 16వ తేదీ తరువాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావం కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై పెద్దగా ఉండదని, అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు 17వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో వడగాల్పులు వీచి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం దావాజీగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని దావాజీగూడెం, గన్నవరం పురవీధుల్లో హనుమాన్ శోభాయాత్రను విశేషంగా జరుపుకున్నారు. సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రధాన పూజారి రాము అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దావాజీగూడెంలోని సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో దావాజీగూడెం, గన్నవరం, బుద్ధవరం గ్రామాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని ఈ 3 గ్రామాల పురవీధుల్లో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష తమలపాకులతో భక్తులు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాముతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దావాజీగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమునందు శ్రీ ఉప ఆలయములో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులుగా 2 లవకుశిల్లాగా చక్కగా మన దేవాలయంలో భక్తాంజనేయ స్వామి రామచంద్రమూర్తికి సేవా కైంకర్యంగా ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేటట్టుగా హనుమంతుడు భక్తాంజనేయ స్వామి వారికి ఆయన దాసోహమైనట్టుగా ఉంటారు. ఊళ్ళోకి మనం ఏదైనా పొరుగురు నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పుడు చక్కగా ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకునేటట్టుగా అభయాంజనేయ స్వామి, సుమారుగా 16 అడుగుల అభయాంజనేయ స్వామి ఈ 2 దేవాలయాల్లో చక్కగా మన హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా నిన్న స్వామివారికి 208 లీటర్ల ఆవు పాలతో, అలాగే 20 లీటర్ల పళ్ళ రసాలు, అన్ని రకాల పళ్ళ రసాలతో, 41 కేజీల శ్రీ చందనముతో స్వామివారికి చక్కగా వైభవపేతంగా స్నపన తిరుమంజన మహోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని చక్కగా గ్రామంలో భక్తులు, అలాగే ఆలయ కమిటీ, భక్త బృందం, అలాగే ఆలయ పోషకర్తలు, అలాగే ఆలయ విగ్రహదాతలు వీళ్ళందరూ కూడా, ఊళ్ళో ఉన్న భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు చక్కగా గ్రామోత్సవంగా అంటే శోభాయాత్రగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
అందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణతో గ్రామ పురవీధుల్లో అంటే మన దావాజిగూడెం రామాలయం నుండి గన్నవరం మెయిన్ సెంటర్ గాంధీభవన్ సెంటర్ దగ్గర నుంచి అక్కడి నుంచి మళ్ళీ దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అక్కడి నుంచి ఈ సంవత్సరం ఇంకా విశేషముగా బుద్ధవరంలో సుమారుగా 14 అడుగుల అభయాంజనేయ స్వామి వారు అక్కడ కూడా కట్టారు. అక్కడ చక్కగా దీక్షా కైంకర్యాలు అంటే ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న భక్తులు ఉన్నారు, వాళ్ళను కూడా ఈ సంవత్సరం కలుపుకొని చక్కగా శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధవరం నుంచి అక్కడ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న భక్తులు అందరూ కూడా వచ్చారు. మన గ్రామంలో అల్లాపురం, దావాజిగూడెం, అలాగే బుద్ధవరం ఇవన్నీ కూడా కలిసి మన దావాజిగూడెం నుంచి ఘనంగా చక్కగా వైభవపేతంగా శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. అందరం కూడా ఆ చిరంజీవిగా వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా 1 గంటలో స్వామివారికి విశేషంగా 1,00,000 తమలపాకులతో పూజా కైంకర్యం ఉంటుంది. నాగవల్లి దళార్చన ఆయనకి చాలా ఇష్టం, అందుకని ఈ సంవత్సరం ఆయనకి 1,00,000 తమలపాకులతో పూజా కైంకర్యం జరుగుతుంది. అందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.